అందరికీ నమస్కారం. ఈ రోజున నిజంగా చెప్పాలంటే నాకు రెండు విషయాల్లో బాధగా ఉంటుంది భారతదేశంలో. ఒకటి, 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఎందుకు ఉండరంటే, మీకు బెండకాయలు కావాలన్నా మల్లెపూలు కావాలన్నా చేలోకి వెళ్ళి మల్లెపూలు తెచ్చుకుంటే 50 రూపాయలు, మీ ఇంటికి తెచ్చిస్తే 1000 రూపాయలు అంటారు. అంటే లేకపోతే రెండోది కళలు. తోటకూర ప్రసాద్ గారు లాంటి వారు ఇవాళ అమెరికా మొత్తం మీద ఎంతో మంది ఉన్నారు ఈ కార్యక్రమాలు చేసేవాడు. కానీ ఎవ్రీ డే ఏదో ప్రోగ్రామ్ ని నేను చూస్తూ ఉంటాయండి. అటువంటి తోటకూర ప్రసాద్ గారు ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి మా చేతుల మీద వాళ్ళు సన్మానించడం అనేది చాలా అదృష్టం. స్వాతి గారి గురించి చెప్పాలి. జనరల్ గా మనం వర్షం పడుతుంటే తడుస్తూ ఉంటాం, ఎంజాయ్మెంట్ ఉంటాం. కానీ వాన చినుకు మురుకాలలో పడితే వేస్ట్ అయిపోతుంది, సముద్రంలో పడితే ఒక మన ఉప్పు నీళ్ళు అయిపోతాయి. అదే కనుక ఒక బండ మీద పడితే వేడికి ఆవిరైపోతుంది. కానీ ఆల్చెప్పులో పడితే స్వాతి ముత్యం అవుతుంది. అటువంటి స్వాతి ముత్యం మన స్వాతి. అదేవిధంగా ఆ స్వాతి ముత్యాన్ని తయారు చేయడానికి ఇప్పుడు అడవుల్లో చాలా మంది ఏమనుకుంటారంటే ఋషులు అందరూ గొప్పవాళ్ళు కాదు, రాజులు గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ దానికి ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడు, వశిష్ఠుడే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇద్దరు ఎవరు గొప్ప అంటే చివరికి బ్రహ్మర్షి ఎప్పుడయ్యాడంటే 10,000 సార్లు 10 సార్లు తపస్సు చేసిన తర్వాత ఒక మారుమూల గ్రామంలో ఎక్కడో మొరిసా బోర్డర్లో ఒక గవర్నమెంట్ ఇచ్చిందంటే ఒక అడవి లాంటి ప్లేస్ లో దాన్ని డెవలప్ చేస్తూ ఒక అకుంఠ దీక్షతో నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి, అందులో వాళ్ళు ఎవరంటే గురు శిష్యులు ఇద్దరు కూడా. ఈ పిల్లలు నేను చెప్తున్నా, మీరు ఏదన్నా రోజు అనుకుంటే అటువంటి వాళ్ళకి 1000 ఏళ్ళు ఆయుష్మాన్ కోరుకోలేదు. ఒక ఎస్పీ ఎక్కడో అడవులు ఎవరు పట్టించుకోరండి. మేము తిరుగుంటాం కాబట్టి చెప్తున్నా మీకు, అక్కడ ఎవరు పట్టించుకోరు. అటువంటి ప్లేస్ నుంచి ఇద్దరు ఆణిముత్యాలు వచ్చినాయి. ఇటువంటి వాళ్ళకి నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన తర్వాత కూడా నేను మా తరఫున మా భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఏదైతే యోగా అనవచ్చు, ఏదైనా సరే మన కళల్ని సాంప్రదాయాన్ని కళలు చేసినంత మాత్రాన చూసేవాళ్ళు ఉండాలి. మీరు అందరూ వచ్చారు కాబట్టి కనీసం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంది. నాకు ఇందాకే బయటకు వెళ్ళి అంటున్నా, నెక్స్ట్ జనరేషన్ లో డబ్బు సంపాదించామా, ఇల్లు కట్టుకున్నామా, కారు కొనుక్కున్నామా, ఇక ఇది తప్పితే అసలు మిగతా యాక్టివిటీస్ మీద ఉండలేదు. మీలాంటి వాళ్ళు ఉండబట్టి కనీసం ఉంది. మీ పిల్లలను కూడా నెక్స్ట్ జనరేషన్ కి అందించాలని తోటకూర ప్రసాద్ గారు చేసినందుకు, అలాగే మురళి గారు ఇక్కడ ఉన్నటువంటి ఆట కానీ మిగతా టీం ని, మహాత్మా గాంధీ మెమోరియల్ టీం ని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.